మీ గురించి ఎందుకు, నా గురించి చెప్పుకుంటాను. మీరు ఎంతమంది ఉన్నారు కదా ఇక్కడ, హల్లెలూయా, ఇంతమంది ఉన్నారు కదా ఇక్కడ. మీ అందరి చేత మంచిదాన్ని అనిపించుకోవడం అసలు నా జీవితంలో వల్ల కాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ కూర్చున్న వారిలో కొందరికి నేను నచ్చుతాను, కొందరికి నచ్చను. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక, ఆమేన్. కాబట్టి మనుష్యుల చేత మనం మంచివారం అని అనిపించుకోవాలి అని అంటే ఇది జరగదు. మనం ఎవరి చేత మంచివాళ్ళం అనిపించుకోవాలి? దేవుని చేత మంచివాళ్ళం అనిపించుకోవాలి. ఎందుకంటే మనుషులు మనం ఏం చేసినా ఏదో ఒకటి అంటానే ఉంటారు. హల్లెలూయా, ఏం చేసినా. హల్లెలూయా. ఒక కథ ఉంది కదా, ఏమిటా కథ అంటే, ఒక వ్యక్తి తన భార్యను తీసుకుని గాడిద మీద వెళ్తున్నాడంట. గాడిద ఉంది వాళ్ళకి. గాడిదని కూడా పక్కన నడిపించుకుంటూ వీళ్ళిద్దరు పక్కన నడుచుకుంటూ వెళ్తున్నారంట. చూసిన జనమంతా అన్నారంట, అసలు వీళ్ళకి బుద్ధి జ్ఞానం ఉందా? గాడిద ఉంది కదా, చక్కగా గాడిద మీద ఎక్కి వీళ్ళు ప్రయాణం చేయొచ్చు కదా అని అన్నారంట. సరే అని జనుల మాటలు విని, అవును కదా గాడిద బరువు మోస్తుంది కదా అని చెప్పి వీళ్ళిద్దరూ అందరి మాటలు విని ఏం చేశారంటే, ఇద్దరు గాడిద మీద ఎక్కి కూర్చున్నారంట. ఇప్పుడు గాడిద మీద కూర్చుని వెళ్తా ఉంటుంటే జనులందరూ ఏమంటున్నారు, మళ్ళా అంటున్నారు ఇదే మాట, వీళ్ళకి అసలు బుద్ధి జ్ఞానం ఉందా? ఇంతంత ఉన్నారు, ఆ బక్క గాడిద మీద ఎక్కేశారు ఇద్దరును, ఎలా మోస్తుందో పాపం వీళ్ళకి తెలియట్లేదా అంటున్నారంట జనులు. పక్కన నడిపించుకుని వెళ్తుంటేనే మాట్లాడింది వీళ్ళే. ఏమండి, పోలేలాగా అంటున్నారు కదా అని గాడిద మీద ఎక్కి కూర్చుంటే అనేది వీళ్ళే. ఆ నలుగురు అంటే ఎవరో ఉంటారు ఆ నలుగురిలో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. సరే ఇలాగంటున్నారు కదా అని చెప్పి ఆ భర్త అన్నాడంట, సరే నువ్వు నడువు, నేను ఎక్కి కూర్చుంటాను అన్నాడు. నువ్వు నడువు, ఇద్దరం అయితే మొయ్యలేకపోతుంది అంటున్నారు కాబట్టి కొంచెం దూరం నేను ఎక్కుతాను, కొంచెం దూరం నువ్వు నడువు అంటే సరే భర్త గారు ఎక్కారు, భార్య నడుస్తూ ఉంది. ఇప్పుడు అంటున్నారంట జనులు చూసి, భార్యను చూడు నడిపిస్తున్నాడు, భార్యను ఎక్కించి ఈయన నడవచ్చు కదా, ఎంత అహంకారమో అంటున్నారంట. దేవునికి స్తోత్రం. భర్తనని అహంకారం ఇతనికి, భార్యను లెక్క చేయట్లేదు అని రకరకాల మాటలు అంటున్నారు. సరే కదా ఇలాగంటున్నారని చెప్పి ఆయన దిగి భార్యను ఎక్కించాడంట. దేవునికి స్తోత్రం. భార్యను ఎక్కించి ఈయన నడుస్తూ ఉండండి. ఇప్పుడు ఏమంటున్నారు జనులు, ఓహో మొత్తం పెత్తనం అంతా ఆవిడది అనమాట, ఈయనదేమీ లేదనమాట అంటున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఏం చేసినా ఏదో ఒకటి అంటూనే ఉంటారు జనులు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనుషుల చేత మంచి వాళ్ళం అనిపించుకోవడానికి ప్రయాసపడద్దు అసలే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరి చేత మంచి వాళ్ళు అనిపించుకోవాలి అని అంటే దేవుని చేత మంచి వాళ్ళం అనిపించుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే మనము చెప్పేది కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు. ఇంతమంది ఉన్నారా? ఇప్పుడు నేను ఏదైనా అన్నాను అనుకోండి, ఆ మాట అందరికీ నచ్చుతుంది అనేటువంటి గ్యారంటీ ఏమీ లేదు కదా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పండుగలకి 5,000 ఇవ్వాలని చెప్పాను. నచ్చిందా అందరికీ ఆ మాట? నచ్చిందా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొందరికి నచ్చింది, కొందరికి నచ్చలేదు. బాబోయ్ 5,000 ఇవ్వాలా అని మాట్లాడిన వారు కూడా ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు టైం అయిపోయింది, తలుపేసేయండి అన్నాను. సరిగ్గా ఆరాధన మొదలు పెట్టేసరికి గేట్ వేసేయండి అన్నాను, కింద తలుపేసేయండి అన్నాను. నచ్చిందా మాట అందరికీ? ఎంతమంది తిట్టుకున్నారో నన్ను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
ఆ రోజు తిట్టుకున్నారు, తర్వాత కూడా తిట్టుకున్నారు నన్ను. హల్లెలూయా. మీరు ఇలా అంటే కాదు, తిట్టుకున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అసలే నేను అక్కడ చూసి ఎవరికైనా తలుపేస్తున్నానా? పలానా ఆవిడ వస్తున్నప్పుడే తలుపేసేయండి అని నేను ఎవరికైనా చెప్పానా? లేకపోతే నేనే అక్కడుండి ఈవిడ వచ్చేస్తుంది కాబట్టి తలుపేసేయండి అని తలుపేసేసానా? హల్లెలూయా. కొంతమంది ఎలా అంటున్నారంటే మా ఇంట్లో వాళ్ళు వచ్చినప్పుడే తలుపేసేశారు. పోనీ నేను అక్కడ ఉండి చూసి తలుపేసేస్తే పోనీ అనుకోవచ్చు. హల్లెలూయా. ఎందుకు ఆ విషయం పెట్టామో? మనకు ఒక క్రమం అలవాటు అవుతుందని పెట్టాం. ఎందుకు పెట్టామో చెప్పండి? ఒక క్రమం అలవాటు అవుతుందని. ఎందుకంటే సమయం అంటే మనకి తెలియట్లేదు, ఎవరి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు వస్తున్నారు కాబట్టి ఒక సమయం అంటే మనకి విలువ తెలుస్తుందని చెప్పి ఒక క్రమాన్ని మనం ఏర్పాటు చేసినప్పుడు దాన్ని అంగీకరించిన వారు కొంతమంది, అంగీకరించని వారు అనేక మంది. మీకు చెప్తాను, రాబోయే దినాల్లో ఈ టాపిక్ అయిపోయిన తర్వాత ఒక విషయం నాకు చెప్పాలని అనిపించింది. మందిరమునకు లేటుగా రావడం వలన ఏం జరుగుతుంది అనే విషయం చెప్పాలని పరిశుద్ధాత్మదేవుడు ఒక అంశాన్ని నాకు ఇచ్చారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది చెప్తాను. ముందు ఇది అవ్వాలి కదా మనకి, మళ్ళీ మధ్యలో బ్రేక్ ఇవ్వను నేను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇలా మనం ఇక్కడ నిలబడిన దైవజనుడు ఏది చెప్పినా మీ మంచి కోసమే కదా, మీ ఆత్మీయ క్షేమం కోసమే కదా, మీ ఆశీర్వాదం కోసమే కదా. ఎవరి మీద మాకు కోపమేమీ ఉండదు. దేవుడు ఆ సమయానికి మా నోట నుంచి పలికించినటువంటి మాటలు మేము పలుకుతూ ఉంటాం. నిజానికి ఆ రోజు అసలే నేను ఆ మాట చెప్పాలనుకోలేదు. వచ్చే ముందు పరిశుద్ధాత్మ దేవుడు అసలు నన్ను ఎంత బలంగా ప్రేరేపించాడంటే అర్జెంటుగా తలుపేసి అన్నారు. హల్లెలూయా. ఆ రోజు సడన్గా వచ్చి ఆ మాట చెప్పడానికి కూడా నాకు చాలా భయం వేసింది. చెప్పేటప్పుడు కూడా వణుకొచ్చింది నాకు, సడన్గా ఈ పని చేస్తే ఎలాగా అనేది. కానీ దేవుడు అలా ప్రేరేపణ ఇచ్చారు, జరిగించాను. ఆ రోజున ఆ క్రమం పాటించాం కాబట్టి సమయానికి అందరూ రావడము నేర్చుకున్నారా లేదా? దేవునికి మహిమ కలుగును గాక. నేను అంటాను, ఇప్పుడు వాళ్ళు బాధపడుతున్నారని మనం క్రమం మానేస్తే, వీళ్ళ బాధపడుతున్నారని ఇలా చెప్పడం మానేస్తే ఏది మేము చెప్పలేం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభు మాకు ఏం చెప్పమని చెప్తారో అదే మేము చెప్తాం. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఎందుకంటే ఈ మధ్య కొన్ని మాటలు వింటున్నప్పుడు హృదయం చాలా నొచ్చుకుంటుంది, చాలా బాధగా అనిపిస్తుంది, చాలా వేదనతో నిండి ఉన్నప్పుడు రీసెంట్గా ఒక 2 రోజుల క్రితం ఒక ప్రవక్త గారి దగ్గరికి మేము వెళ్ళాం. ప్రశాంత్ గారు స్టేటస్ పెట్టారు, మీరు చూసే ఉంటారు. ఆయన ఏం మాట్లాడారో అంతా మేము పెట్టలేదు, కానీ ఆయనతో ప్రార్థన చేయించుకున్నట్లుగా మాత్రం స్టేటస్ పెట్టారు. ఆ ప్రవక్త గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రశాంత్ గారి గురించి చెప్పారు. నీ పని ఇదే అనుకుంటున్నావేమో, దీనితోటే నువ్వు సరిపెట్టుకుంటున్నావేమో, ఇది కాదు, నువ్వు చేయవలసింది ఇంకా చాలా ఉంది. నీ ద్వారా అనేక మందిని కట్ల నుంచి విడిపించబోతున్నాను అని చెప్పారు. దేవునికి స్తోత్రం. ఇంకా ఆయన చెప్పిన మాట ఏంటంటే, చాలా సంవత్సరాల క్రితమే దుష్టుడు నిన్ను చంపాలని చూశాడు, రక్తంలో పొర్లుతూ ఉండడం నేను చూశాను అన్నారు. నిజమే, 2009లోనే చచ్చిపోవాలి అసలే. ప్రశాంత్ గారేంటి, మేమేంటి, ఫ్యామిలీ అంతా కూడా చచ్చిపోవాలి. మరి ముఖ్యంగా ప్రశాంత్ అయ్య గారు అసలే రక్తములో పొర్లారు ఆ రోజున. హల్లెలూయా, హల్లెలూయా. మేమందరం ఒక చోట పడి ఉంటే ఆయన ఎక్కడో దూరాన్ని పడి ఉన్నారు. ఎక్కడున్నారో వెతుక్కోవడానికి కూడా టైం పట్టింది. ఆ టైంలో నాన్నగారే దగ్గర గంట వెళ్ళి పిలిచినా ఫస్ట్ పలకలేదంట. అప్పుడు ఇలా చేయి పెట్టి యేసయ్యా అని గట్టిగా అరిసేసరికి ఆయనలోనికి జీవం వచ్చింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అలాగా ఆ స్థితి కూడా చెప్పారు దైవజనుడు. నువ్వు ఒకానొక సమయంలోనే దుష్టుడిని చంపేయాలని చూశారు, రక్తంలో పొర్లుతుండడం నేను చూశాను, కానీ నీ ద్వారా నాకు ఇంకా చాలా పని ఉంది, నువ్వు చేయవలసింది చాలా ఉంది. నీ ద్వారా అనేక మందిని కట్లలో నుంచి విడిపించబోతున్నాను. ఈ కొంచెమే సరిపోతుంది అనుకోవద్దు, ఇంకా నీ ద్వారా చాలా ఉందని ఆయన చెప్పారు. సరే, నా దగ్గరికి వచ్చి రాగానే నా మీద చెయ్యగానే ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా?
నీకు అనేకమైన తిట్లు తగులుతున్నాయి. ఏమని చెప్పారు? అసలు ఆయన ఎవరో తెలీదు, నేనెవరో ఆయనకి తెలీదు. నీకు చాలామంది మనుషుల తిట్లు మాటల ద్వారా తగులుతున్నాయి, ప్రవర్తనల ద్వారా తగులుతూ ఉన్నాయి. అయితే నువ్వు భయపడకు, నువ్వు వాటి గురించి చాలా బాధపడుతున్నావు, భయపడొద్దు, నేను నీకు తోడై ఉన్నాను అని చెప్పారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంత మాత్రమే కాదు, నన్ను గద్దించారు కూడా. నాకు 2 తలాంతులు ఇచ్చారంట, ఆ తలాంతులు నేను సరిగ్గా వాడడం లేదంట. హల్లెలూయా. నా పొలం కూడా చాలా పెద్దది, నీ పొలం కూడా చాలా పెద్దది, నువ్వు చాలా పని చేయాలి ఇంకా. కాబట్టి ఇవన్నీ పట్టించుకుంటే నీ పని నువ్వు చేయలేవు. కాబట్టి నేను నీకు తోడే ఉన్నాను, భయపడకుండా నా పనిలో ముందుకు కొనసాగు, నీకు ఇచ్చిన తలాంతులను సరిగా వాడు అని చెప్పి గద్దించారు, ఆదరించారు కూడా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. నిజమే, మనుష్యుల చేత మనం మంచివాళ్ళమని అనిపించుకోవాలి అని అంటే అది ఎప్పటికీ కూడా మనకి సాధ్యము కాదు. హల్లెలూయా. మన మాటలు ఒకరికి నచ్చుతాయి, ఒకరికి నచ్చవు, కానీ మనము దేవుణ్ణి అనుసరించి నడవాలి. దేవుని మెప్పు కోసం మనం బ్రతకాలి, మనుష్యుల మెప్పు కోసం కాదు. 2 చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. మీరు కూడా మీ జీవితాలు ఎప్పుడు కూడా మనుష్యుల మెప్పు కోరుకోవద్దు. వాళ్ళ చేత వీళ్ళ చేత మంచి వాళ్ళు అనిపించుకోవాలని ప్రయాసపడొద్దు. మనుషుల మెప్పు కాదు మనకు కావాల్సింది, దేవుని మెప్పు మనకి కావాలి. అపోస్తులైనటువంటి పౌలు గారే అంటారు కదా, ఏమని? నేను మనుషులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తు దాసుడనే కాకపోదు. నేను అసలు క్రీస్తు దాసుడే కాదు. ఆమేన్, హల్లెలూయా. గనుక మనుషులను మనము సంతోషపెట్టే వారంగా కాకుండా ఎవరిని సంతోషపెట్టే వారంగా ఉండాలి? క్రీస్తుని. లేక ఎవరి మెప్పు మనం చూడాలి, ఎవరి చేత మంచి వాళ్ళం అనిపించుకోవాలి అని అంటే యేసయ్య చేతే. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడైతే చూడండి, ఈ 2 అధికారులు కూడా అదే మనసు, యూదుల చేత మంచి వాళ్ళు అనిపించుకోవాలని చెప్పి పౌలు గారిని మరలా యెరూషలేము తీసుకెళ్ళాలి అని అనుకుంటూ యెరూషలేముకు మరి విమర్శ చేయడానికి వస్తావా అని పౌలుని అడిగినప్పుడు పౌలు గారు అంటారు, లేదు లేదు, నేను విమర్శించబడవలసిన స్థలము ఇదే, ఇక్కడే నన్ను విమర్శించండి. ఒకవేళ ఇక్కడ నా మీద మోపబడిన నేరము లేని మీరు రుజువు చేయలేకపోయారా, నన్ను కైసరు ఎదుటికే పంపించండి, అక్కడ నా వాదన నేను తెలియజేసుకుంటాను. కానీ నేను మరలా యెరూషలేముకు రాను అని చెప్పి పౌలు గారు చెప్పారంట. దేవునికి స్తోత్రం. కైసరు ఎదుటే చెప్పుకుందానని చెప్పినప్పుడు సరే అని ఇక చేసేదేమీ లేక మరలా పౌలు గారిని జైల్లోనికి పెట్టేశారు. కొన్ని దినములైన తర్వాత రాజైన అగ్రిప్ప, బెర్నికే అనేటువంటి 2 కూడా ఫేస్తు దర్శనానికి వచ్చారు. ఇతడు ఒక రాజు అగ్రిప్ప, బెర్నికే అనేటువంటి ఈవిడ అతని భార్య, ఈమె ఒక స్త్రీ అన్నమాట. నిజానికంటే ఆ చరిత్ర చెప్తున్నది ఏంటంటే వీళ్ళిద్దరూ అన్నా చెల్లెళ్ళంట. ఎవరు? అన్నా చెల్లెళ్ళంట. కానీ అక్రమ సంబంధంతో వీళ్ళు మరి భార్యాభర్తలుగా ఉంటున్నారంట. అది ఒక చరిత్ర చెప్తున్న సంగతి. అయితే ఈ రాజైన అగ్రిప్ప తన భార్య అయిన బెర్నికేతో కూడా ఫేస్తు దర్శనానికి వచ్చాడు. కైసరకు వచ్చినప్పుడు అక్కడ అనేక దినములు ఉంటున్న సందర్భంలో ఈ ఫేస్తు చెప్పాడు, మా అధికారంలో లేక మా బంధకంలో ఒక వ్యక్తి ఉన్నాడు, అతని మీద చాలా నేరాలు మోపారు, కానీ అవేమీ కూడా అతన్ని రుజువుపరచలేకపోతున్నారు. అయితే అతడు కైసరు ఎదుటే చెప్పుకుంటానని అన్నాడు కాబట్టి ఇక మేము కైసరు ఎదురు పంపించడానికే నిర్ణయించుకుని కావలిలో పెట్టేశాము అని పౌలు గారి గురించి అగ్రిప్ప రాజుకు చెప్పినప్పుడు, సరే అతన్ని మా ఎదురుకు కూడా తీసుకురా, మేము కూడా అతను చెప్పే మాటలు వింటామని వీళ్ళిద్దరూ కూడా అన్నారంట. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సరే, రేపు ఆ కార్యక్రమాన్ని నేను ఏర్పాటు చేస్తానని అనగానే మరునాడు అగ్రిప్ప, బెర్నికే వాళ్ళందరూ కూడా కూడి వచ్చినప్పుడు పౌలు గారిని కూడా వాళ్ళ మధ్యకి తీసుకుని వచ్చారు. దేవునికి మహిమ కలుగును గాక. తీసుకుని వచ్చినప్పుడు అక్కడున్న యూదులందరూ కూడా, యెరూషలేములోను ఇక్కడ యూదులందరూ కూడా వీరు బ్రతుక తగడని
కేకలు వేయిచు అతని మీద నాతో మనవి చేసుకుని, ఇతను మరణమునకు తగినది ఏమీ చేయలేదని నేను గ్రహించి ఇతడు చక్రవర్తి ఎదుట చెప్పుకుందునని అనినందున ఇతన్ని పంప నిశ్చయించున్నాను. ఇతను గూర్చి మన ఏలిన వానికి వ్రాయుటకు నాకు నిశ్చయమైనది ఏమీ కనబడలేదు గనుక విచారణ అయిన తర్వాత వ్రాయుటకు ఏమైనా నాకు దొరకవచ్చునని మీ అందరి ఎదుటకు అగ్రిప్ప రాజా ముఖ్యముగా మీ ఎదుటికి ఇతన్ని రప్పించి ఉన్నాను. ఖైదీ మీద మోపబడిన నేరములను వివరింపకుండా అతన్ని పంపుట యుక్తము కాదని నాకు తోచుచున్నదని చెప్పాను. ఫేస్తు అంటున్నాడంట, మరొక్కసారి పౌలుని తీసుకొచ్చాం, మరి కైసరు ఎదురు చెప్పుకుంటాను అంటున్నాడు, మరి అక్కడికి పంపించే ముందుగా అసలు సంగతి ఏంటో సరిగ్గా చెప్పాలి కదా. మరొక్కసారి ఇతను విచారించి అసలు విషయం ఏంటో తెలుసుకుని అవన్నీ స్పష్టంగా రాసి అక్కడికి పంపించాలి, లేకపోతే అది మంచిది కాదు అని చెప్పి ఫేస్తు అగ్రిప్ప రాజుతో చెప్పగానే ఇప్పుడు అగ్రిప్ప అంటాడు పౌలుని చూచి, నీ పక్షమున చెప్పుకున్నటకు నీకు సెలవైనది. అప్పుడు పౌలు చేయి చాచి ఇలాగు సమాధానము చెప్పసాగెను. హల్లెలూయా. అగ్రిప్ప రాజు, ఇతడు యూదుల యొక్క రాజు అనమాట. దేవునికి స్తోత్రం. అగ్రిప్ప రాజు అనగా యోధా రాజు. ఇతడు యోధా ప్రాంతం నుంచి కైసరేకు వచ్చాడు ఫేస్తుని చూడడానికి. సరే, అతను కూడా ఇతను వాదన వినాలనేటువంటి ఉద్దేశంతో పౌలును రప్పించినప్పుడు పౌలు గారు అగ్రిప్ప రాజుతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఈ 26 అధ్యాయము 2వ వచనం కాడ్నుంచి మరి చాలా విషయాలు మనకి ఇక్కడ కనబడతాయి. 29వ వచనం వరకు కూడా దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ కూడా మరలా పౌలు గారు తన సాక్ష్యాన్ని చెప్తారు. మరొక్కసారి అతడు ఏ విధంగా బ్రతికేవాడు, ఎలాగ దేవుడు అతను దర్శించాడు, ఏ విధంగా అతడు ఇప్పుడు దేవుని పని జరిగిస్తున్నాడు అనే విషయాన్ని మరలా పౌలు గారు అక్కడ చెప్పారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఆయన్ని చెప్పిన తర్వాత ఇక్కడ 24వ వచనము చదవండి ఒక్కసారి. అతడు ఇలాగు సమాధానం చెప్పుకొని చుండగా ఫేస్తు, పౌలా, నువ్వు వెర్రివాడవు, అతి విద్య వలన నీకు వెర్రి పట్టినదని గొప్ప శబ్దముతో ఇవన్నీ సంగతులన్నీ కూడా చెప్తా ఉంటుంటే ఫేస్తు అంటున్నాడంట, నీకు విద్య ఎక్కువయ్యి వెర్రితనం వచ్చింది, వెర్రివాడా అని పౌలుని అంటా ఉంటుంటే పౌలు గారు అంటారు, ఆ మహాఘనత వహించిన ఫేస్తు, నేను వెర్రివాడను కాను గాని సత్యమును స్వస్థ బుద్ధియు గల మాటలనే చెప్పుచున్నాను అని అంటూ ఫేస్తుకి సమాధానం ఇచ్చుచు తెలివిగా ఇక్కడ ఒక మాట అంటాడు. నేను చెప్పే సంగతులు ఏంటో అగ్రిప్ప రాజుకు తెలుసులే, ఎందుకంటే అతడు కూడా యూదులకు రాజు కాబట్టి అతడికి ఈ విషయాలని తెలుసు. అందుకనే నేను అతని ఎదుట ధైర్యంగా మాట్లాడుచున్నాను, ఏది మరుగు చేయకుండా అతనికి చక్కగా చెప్తున్నాను. కాబట్టి నేనేమి వెర్రివాణ్ణి కాదు అని ఫేస్తుకు చెప్తూ అగ్రిప్ప రాజు వైపు తిరిగి అంటాడు, అగ్రిప్ప రాజా, తమరు ప్రవక్తలు నమ్ముచున్నారా? నమ్ముచున్నారని నేను ఎరుగుదును. నమ్ముచున్నారా అని అడిగి నమ్ముచున్నారని నేను. హల్లెలూయా. ప్రశ్న ఇతనే, జవాబు హల్లెలూయా. కొంతమంది చూడండి, ప్రశ్న వాళ్ళే వేసేస్తారు, జవాబు వాళ్ళే చెప్పేస్తారు. దేవునికి స్తోత్రం. మనం జవాబు చెప్పే ఛాన్స్ కూడా ఇవ్వరు. హల్లెలూయా. ప్రశ్న వాళ్ళదే, జవాబు వాళ్ళదే. ఇక్కడ పౌలు గారు చూడండి చాలా తెలివిగా, అగ్రిప్ప రాజా, మీరు ప్రవక్తలను నమ్ముచున్నారా అని ప్రశ్న వేసి నమ్ముచున్నారని నేను ఎరుగుదును అని అనగానే అగ్రిప్ప రాజు అంటాడు, ఇంత సులభంగా నన్ను క్రైస్తవుణ్ణి చేయజూచుచున్నావే. హల్లెలూయా. ఓ, ఎంత సులభంగా నన్ను కూడా క్రైస్తవుని చేసేయాలనుకుంటున్నావా అని అగ్రిప్ప రాజు అంటున్నప్పుడు పౌలు మరలా అంటాడు, చూడండి ఇక్కడ చాలా మంచి మాట, సులభముగానో దుర్లభముగానో తమరు మాత్రం కాదు, నేడు నా మాట విను వారందరూ ఈ బంధకములు తప్ప నా వలే ఉండునట్లు దేవుడు అనుగ్రహించునుగాక. హల్లెలూయా. చాలా సులభంగా నన్ను క్రైస్తవుని చేయాలనుకుంటున్నావా అని అగ్రిప్ప రాజు అన్నప్పుడు పౌలు అంటాడు, సులభంగానైతేమి దుర్లభంగానైతేనేమి మీరు ఇక్కడున్న వీళ్ళందరూ కూడా నా బంధకములు తప్ప అన్ని విషయాలలో నా వలే ఉండునుగాక అన్నాడు. దేవునికి స్తోత్రం. అంటే నేను పొందుకున్నటువంటి ఈ రక్షణ భాగ్యము మీరందరూ కూడా పొందుకొనుగాక. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడైతే నేను బంధకాల్లో ఉన్నాను కాబట్టి ఈ బంధకాలు తప్ప మిగతావన్నీ నా వలే మీరుందురుగాక. ఒక వ్యక్తి ఇలా చెప్పగలుగుతున్నాడనంటే
ఎంత ఖచ్చితంగా అతడు బ్రతుకుతున్నాడో మనం అర్థం చేసుకోవచ్చు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పౌలు గారు ఒక మాట అంటారు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి. ఇది ఒక సవాలుతో కూడినటువంటి మాట. దేవునికి స్తోత్రం. నేను క్రీస్తుని పోలి నడుచుకున్నట్లుగా మీరు నన్ను పోలి నడుచుకోండి. ఇక్కడ అంటున్నాడు, నా వలే మీరు ఉండనట్లుగా దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. అంటే అతడు ఎంత ఖచ్చితంగా బ్రతుకుతున్నాడో, దేవుని విషయంలో అతడు ఎంత యథార్థంగా ఉన్నాడో, దేవుని విషయంలో అతడు ఎంత భక్తి శ్రద్ధలతో ఉన్నాడో మనం అర్థం చేసుకోవచ్చు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నావలే ఉందురుగాక అని పౌలు గారు ఇక్కడ మాట్లాడుతున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. అంతటా రాజును అధిపతి అయిన బెర్నీకేయును వారితో కూడా కూర్చుండిన వారును లేచి అవతలకు పోయి, ఈ మనుషుడు మరణములకైనను బంధకములకైనను తగినదేమీ చేయలేదని తమలో తాము మాట్లాడుకున్నారు. అందుకు అగ్రిప్ప రాజు అంటున్నాడు, ఈ మనుషుడు కైసరు ఎదుటే చెప్పుకొందునని అనని ఎడల ఇతన్ని విడుదల చేయవచ్చునని ఫేస్తుతో చెప్పాను. వాళ్ళు ఇక ఈ విషయాలన్నీ చెప్పిన తర్వాత అగ్రిప్ప రాజు, బెర్నికే, ఫేస్తు, అక్కడ ఉన్న కొంచెం పెద్దలందరూ కూడా కూడుకుని మాట్లాడుకున్నారంటే ఏమని, ఇతడు మరణమునకు తగినది ఏది కూడా ఇతనిలో మనకి కనబడలేదు, కానీ ఇతడు నేను కైసరు ఎదుటే చెప్పుకుంటానని అనేసాడు. ఒకవేళ నేను కైసరు ఎదుట చెప్పుకుంటానని అనకపోతే ఈ రోజున మనం అతన్ని విడుదల చేద్దుము, కానీ కైసరు ఎదురు చెప్పుకుంటానన్నాడు కాబట్టి ఇక మనము విడుదల చేయడానికి వీల్లేదు. కాబట్టి ఇతని బంధకాల్లోనే ఉంచి చక్కగా అన్ని వివరించి ఒక లెటర్ రాసి ఇతన్ని కైసరియాకు అనగా రోమ్లో ఉన్న చక్రవర్తి దగ్గరికి పంపించేయండి అని అగ్రిప్ప రాజు చెప్పాడు. ఆ విధంగా పౌలుని ఇప్పుడు కైసరియా నుండి రోమ్ చక్రవర్తి అయిన కైసరియా యొద్దకు పంపించడానికి వీళ్ళందరూ కూడా ఆలోచన చేసుకున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడతో ఈరోజు నా వాక్యం ముగిస్తూ ఉంది. మనము నెక్స్ట్ 27వ అధ్యాయము 28వ అధ్యాయము మరొక వారం మనం నేర్చుకోబోతున్నాము. 27వ అధ్యాయం ప్రారంభంలో పౌలు గారు రోమ్ ప్రయాణం మొదలవుతుంది. దేవునికి స్తోత్రం. అంటే కైసరు ఎదురు చెప్పుకుంటానని అన్నాడు కాబట్టి కైసరుకు పంపిస్తారు. ఆ రోమ్ ప్రయాణం నెక్స్ట్ మన టాపిక్ ఏంటంటే రోమ్ ప్రయాణం. ఆ రోమా ప్రయాణంలో ఏ ప్రాంతాలకు వెళ్ళారు, ఏ అనర్థాలను వారు ఎదుర్కొన్నారు, ఏం జరిగింది అనే విషయాలు, రోమ్ వెళ్ళిన తర్వాత ఏం జరిగింది అనే విషయాలు నెక్స్ట్ వీక్ మనము నేర్చుకుందాం. ఇప్పటి వరకు మనం నేర్చుకున్న విషయాలన్నీ కూడా యెరూషలేములో పౌలు గారు బంధించబడి మరి యెరూషలేములో నుండి కైసరియాకు పంపించబడటం, యెరూషలేములో నుండి కైసరియాకు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఇక్కడ ఎన్నో నేరాలు పౌలు గారి మీద మోపారు, కానీ ఎవ్వరూ దేనిని కూడా రుజువు పరచలేకపోయారు. రెండు చేతులు పైకెత్తి స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా. పౌలు గారు ఇంతగా శ్రమ పొందడానికి, ఇంతగా బంధించబడి అలా జైల్లో ఉంచబడడానికి గల కారణం ఏంటి అనంటే ఆయన ఏ తప్పిదమో చేయలేదు, ఏ నేరమో చేయలేదు, కానీ యేసు క్రీస్తును గురించినటువంటి మార్గము, క్రీస్తు ప్రభువును గురించినటువంటి సత్యము అందరికీ వెల్లడి చేస్తున్నాడు, అనేకులను క్రీస్తు వైపు నడిపిస్తున్నటువంటి ఉద్దేశముతో మరి పౌలు గారిని బంధించారు. దేవునికి మహిమ కలుగునగాక. అప్పుడే కాదు బంధకాలు, నేడు కూడా బంధకాలు దేవుని పిల్లలకు సిద్ధంగా ఉన్నాయి. దేవునికి స్తోత్రం. క్రీస్తు సువార్తను ప్రకటించుట అడ్డగించాలని నాటి నుంచి ఆది నుండి కూడా ప్రయత్నం చేస్తూనే ఉన్నారు, కానీ ఆ క్రీస్తు సువార్తను అడ్డగించటం ఎవరి వల్ల కూడా కాలేదు. హల్లెలూయా. దేవునామానికి మహిమ కలుగునుగాక. రెండు చేతులు పైకెత్తి స్తోత్రాలు చెప్దాం. ఇది పౌలు గారు యెరూషలేములో బంధించబడిన సంగతులు ఇంతవరకు కూడా మనము నేర్చుకున్నాం. దేవుడి మాటలన్నీ కూడా మన హృదయాల్లో స్థిరపరచునుగాక. అయితే అపోస్తల కార్యముల యొక్క ముగింపు, పౌలు గారి యొక్క మరణం మనకు కనబడదు. ఏం జరిగిందో అక్కడ అపోస్తల కార్యం అయిపోతుంది, కానీ దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్.
పౌలు గారి యాత్రలు మనం నేర్చుకుంటున్నాం, తర్వాత పౌలు గారి మరణాన్ని మనం నేర్చుకుంటాం. ఆ తర్వాత మరి పరిశుద్ధాత్మ గురించి కూడా నేను చెప్పాలి. అపోస్తుల కార్యములో నేను ప్రారంభంలోనే ఈ అపోస్తుల కార్యములు ప్రారంభించినప్పుడే కొన్ని టాపిక్స్ నేను రాసుకున్నాను. అదేంటంటే ఆదిమ సంఘ ప్రారంభము, సంఘ పరిస్థితులు మొదటి టాపిక్. అసలు రెండవ అంశమే పరిశుద్ధాత్మ కుమ్మరింపు గురించి, భాషల గురించి చెప్పాలనుకున్నాను, కానీ అంశం రాసుకున్నాను. కానీ అసలు ఏం జరిగిందో మనం తెలుసుకుంటే ఆ తర్వాత పరిశుద్ధాత్మ గురించి నేర్చుకోవడం మనకి ఈజీ అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఆ రెండవ టాపిక్ అలాగా ఆప్ చేసి పేతురు పరిచర్యను ప్రారంభించాను. పేతురు గారి పరిచర్య ఎక్కడెక్కడ ఏం చేశారు, సంఘం ఎలా విస్తరించింది. తర్వాత స్టెఫను, ఫిలిప్పు గురించి కూడా మనం నేర్చుకున్నాం. తర్వాత పౌలు గారి యొక్క 3 సువార్త దండయాత్రలు, ఆ తర్వాత యెరూషలేములో సంకెళ్ళు, తర్వాత రోమా ప్రయాణం. ఆ తర్వాత నేను రాసుకున్న అంశం ఏంటంటే 12 మంది అపోస్తలులు ఎక్కడెక్కడ సువార్త చేశారు, ఎలాగ వాళ్ళు చనిపోయారు, అది కూడా చెప్పాలి ఈ అపోస్తల కార్యములో. అవన్నీ మనం నేర్చుకుంటేనే ఈ అపోస్తల కార్యములో సంపూర్ణం అవుతుంది. ఆ తర్వాత మనము పత్రికల్లోనికి వెళ్తాం. దేవునికి స్తోత్రం. పత్రికలన్నీ కూడా బ్రీఫ్గా ఒక్క వారంలోనే ఒక పత్రిక చెప్పేటట్లుగా నేను చెప్పేసి చివరికి నేను ప్రకటన గ్రంథంలోనికి వెళ్ళాలనుకుంటున్నాను. ప్రార్థన చేయండి ఇప్పటి నుంచి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే సాధారణంగా ఆ ప్రకటన గ్రంథం చెప్పడము చాలా కష్టం, దాన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం. కానీ దేవుని రాకడ సమీపంగా ఉన్నటువంటి దినాలలో, అంత్య దినాల్లో జరగబోయే సంగతులు కూడా తెలుసుకొనడం చాలా ఆవశ్యకమని, చాలా ఇంపార్టెంట్ అని నేను గమనించి మరి తొందరలోనే మనం ఈ పత్రికలన్నీ ముగించుకుని మరి ప్రకటన గ్రంథములు కొనికి మనము వెళ్ళబోతున్నాం. కనుక అందరూ కూడా ప్రార్థించండి. ప్రార్థనా పూర్వకంగా మనందరం కూడా ఈ విషయాలన్నీ కూడా మనం నేర్చుకుందాం. దేవునికి మహిమ కలుగును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, మీకు స్తోత్రాలు. నీ కృప ద్వారా అపోస్తల కార్యములు మేము ప్రారంభించి ఇప్పటికి అనేకమైన వారములు అయినప్పటికీ ఎన్నో విషయాలు ఈ గ్రంథంలో నుంచి నేర్చుకోవడానికి మీరు కృప చూపించారు. నా మట్టుకు నేను, అలాగే మా సంఘ బిడ్డలు కూడా అనేకమైన విషయాలు నేర్చుకుని వాక్యంలో మేము బలపరచడానికి, బైబిల్ మీద అవగాహన పెంచుకోవడానికి మీరు చూపుచున్న కృప కొరకే మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, ఇంకా వాక్యంలో అనేకమైన సంగతులు మేము తెలుసుకుని అయ్యా బలపరచబడ్డానికి నీ రాకడ సమీపంగా ఉంది కనుక ప్రభువా, నీ రాకడ కొరకు సిద్ధపడేటువంటి కృప నాకు అందరికీ దయచేయమని యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.